హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్తున్నాం. మనం విలేజ్ స్టైల్లో టమాటా పప్పు గిట్లా చేసుకున్నాం అనుకో మస్తు ఉంటుంది. ఇది పొట్టుతో ఉంటుంది కదా, ఆ పప్పు అన్నట్టు. ఇట్లా మొత్తం సాదా కాకుండా పొట్టు పప్పుతో చేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. నేను చెప్పినట్టు చేస్తే మంచిగా ఒక గిన్నె పెట్టుకొని మంచిగా గిన్నె హీట్ అయినాక మంచిగా ఆయిల్ పోసుకోవాలి. మంచిగా ఆయిల్ హీట్ అయినాక మంచిగా ఆవాలు జీలకర్ర మంచిగా ఆవాలు జీలకర్ర వేసేసి అవి కూడా వేయినాక మంచిగా ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మిర్చి ఉంటుంది కదా, మిర్చి కూడా మంచిగా కట్ చేసి వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు మిర్చి కూడా మంచిగా కట్ చేసి వేసుకున్నాక మంచిగా అన్నీ అవి వేగాలి. చూస్తారు కదా, వేగితేనే కూడా పచ్చిమిర్చి వేగితేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసి అది వేగనియాలి. వేగినాక మంచిగా ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డలు కూడా ఒక 2-3 కోసుకొని మంచిగా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా చూస్తున్నారు కదా, ఇవి ఫ్రై అవుతున్నాయి కదా. ఈ ఫ్రై అయినప్పుడు మనం పెసరపప్పు ఉంటుంది కదా, అది ముందే నానబెట్టుకోవాలి. పొట్టుపప్పు మంచిగా ఉంటుంది, ఇట్లా తింటేనే మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. చూస్తారు కదా, సాదా పప్పు కాకుండా మనం పొట్టుతో ఉంటుంది కదా, పొట్టు మొత్తం తీసేయద్దు, నార్మల్గా ఉండాలి. మరి మొత్తం తీసేసి కడిగేసుకుంటారు కొంతమంది. మంచిగా ఇవి ఉడుకుతున్నప్పుడు మంచిగా పసుపు వేసేసుకోవాలి. వేసేసుకొని ఆ పొట్టుపప్పు మనం నీళ్ళు వాటర్ని కొంచెం తీసేసి మనం పప్పు అనేది మొత్తం ఇంట్లో వేసుకోవాలన్నట్టు. చూస్తారు కదా, ఇది పెసరపప్పే మనం విలేజ్లో మంచిగా దొరుకుతుంది అన్నట్టు. ఇట్లా మంచిగా ఉంటుంది. సాదాతో చేసుకుంటే కంటే ఇట్లా పొట్టుతో చేసుకుంటే మన హెల్త్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది అన్నట్టు. మా అమ్మ ఎప్పుడైనా ఇట్లనే చేస్తుండే. ఇంకా మసాలా పప్పు ఇట్లనే ఉత్తగా చేసి ఇస్తే కూడా టేస్ట్ మస్తు అంటుండే, సూపర్ ఉంటుంది. ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకునే పప్పు కంటే మనం ఇంట్లో దగ్గర తెచ్చుకున్న పప్పు అయితే ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టు. చూస్తారు కదా, మంచిగా ఇది పప్పు అనేది ఆల్మోస్ట్ అందులోనే ఉడికేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడగంటుతుంది. చూస్తారు కదా, ఊకే కలుపుకోవాలన్నట్టు. కలుపుకున్నాక మనం టమాటాలు ఒక 2-3 కోసుకొని అందులో వేసేసుకోవాలి. చూస్తారు కదా, మంచి టమాటాలన్నీ మంచిగా అడ్డంగా కట్ చేసి వేసుకుంటే మనకు జల్దీ ఉడుకుతుంది అన్నట్టు. చూస్తున్నట్టు మనం మంచిగా ఇట్లా కట్ చేసి వేసుకున్నాక మొత్తం టమాటాలున్ను పప్పు అనేది వాటర్ పోయకుండానే మంచిగా ఉడకాలి. మొత్తం మిక్స్ చేసేసినాక మనము తాపుకొకసారి మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మంచిగా మనం కలుపుకోవాలన్నట్టు, అడగంటకుండా. మంచిగా కలుపుకున్నాక మంచిగా ఇట్లా మెత్తగా ఉడికినట్టు అవుతుంది. అప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి, బాగా కూడా పోసుకోవద్దు. కొన్ని పోసుకొని మంచిగా ఉడకాలి. చూస్తారు కదా, ఇట్లా కొంచెం 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 ఉడికినాక మొత్తం ఉడికినాక మనం టమాటా పప్పు కూడా మంచిగా ఉడుకుతుంది. ఇది మనం ఇట్లా వేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. నేను మిర్చి కొంచెమే వేసిన కదా, చూస్తున్నారు కదా, మిర్చి కొంచెమే కనిపిస్తుంది కదా, మిర్చి కొంచెమే వేసాను. లాస్ట్లో కొంచెం కారం వేసాను, కొంచెమే వేసాను. అట్లా కూడా మనం ఉడికించుకొని తీసేసుకోవచ్చు. చప్పగా తినేవాళ్ళు కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను అన్నట్టు. కొంచెం కారం వేసుకొని అట్లనే మనం కొత్తిమీర పొడి వేసుకొని అట్లనే మనం కొత్తిమీర ఆకు వేసుకొని దింపేసినాం అనుకో టమాటా పప్పు మస్తు ఉంటుంది. నేను కొత్తిమీర ఆకు వేయలేను, అయిపోయింది కాబట్టి తీసుకురాలేదు అన్నట్టు. సూపర్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే. అన్నం మంచిగా టమాటా పప్పు వేసుకొని అన్నం వేసుకొని తింటే మాత్రం అదిరిపోద్ది కదా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.